మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? వాళ్ళందరినీ కలుసుకోవడం ఈ రీతిగా దేవుడు మాకు ఇచ్చేటువంటి భాగ్యం అని ఎంచుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూడాలని, మీతో మాట్లాడాలని చాలా ప్రయాసపడి దూరము నుండి వచ్చి ఉన్నామండి. మీరు కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి, మీకు దైవికమైనటువంటి దీవెనలు దొరుకునండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఎలాగనో రాయబడింది. అదేమనగా, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుషుడిగా దిగి వచ్చెను అని రాయబడి ఉన్నది. ఎవరు నశించిపోతున్నారు? దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది. ఏ భేదము లేదు, మనుషులందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. మహిమ అనగా పరలోక భాగ్యం. దానిని మనం మోక్ష భాగ్యం అని పిలుస్తుంటాం. ఆ భాగ్యమును మనం పొందుకోలేకపోతున్నాం. అది దేవుడు అనుగ్రహించేటువంటి పరలోక భాగ్యం. ఏ కారణం చేత పొందుకోలేకపోతున్నాము? పాపముల చేత, అపరాధముల చేత. మన జీవితంలో ఎన్నో పాపములు ఉండి ఉన్నవి. వాటన్నిటిని బట్టి మనము దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాం. పాపముల వచ్చిన జీతమైనటువంటి మరణమునకు మనము వారసులమైపోయి. జాగ్రత్తగా వినడం. ఈ రీతిగా మనము నశించిపోవచ్చున్నప్పుడు, పాపములో ఉండి ఉన్నప్పుడు, నానా విధములుగా దేవుడు అనుగ్రహించే మహిమను మనం కోల్పోతుంటున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని నాశనము నుండి విడిపించుట కొరకు ఈ లోకానికి ఆయనే మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. కాలము పరిపూర్ణమైనప్పుడు లేఖనముల ప్రకారము పాపమునకు చెందిన జీతమైన మరణము నుండి మనల్ని విడిపించుట కొరకు తన యొక్క ప్రాణాన్ని యేసు క్రీస్తు వారు లేఖనముల ప్రకారముగా విమోచన క్రయధర్మగా అప్పగించారు. యేసు క్రీస్తు వారు మన పాపముల నుండి మనల్ని విడిపించి విమోచించి పరిశుద్ధులుగా తీర్చారు. పాపమునకు చెందినటువంటి శిక్షావిధి అంతటిని మన స్థానమందు ఆయన నిలిచి మోసి కొట్టివేశారు. యేసు క్రీస్తునందు నేడు ఎందరు విశ్వాసముంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడి పరలోక భాగ్యానికి వారసులవుతున్నారు. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి ప్రయాసపడి ఇంత దూరం వచ్చాం.